జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మళ్ళీ మోసం చేసింది వింధ్య కాదు, నేను. వింధ్యకిచ్చిన మాట కూడా తప్పి ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు విడాకుల వరకు వెళ్తున్నారు కాబట్టి. నాకు మరో దారి లేదు. నా వింధ్య క్యారెక్టర్ కాపాడుకోవడానికి నేనిప్పుడు జరిగిందంతా చెప్పేశాను. ఐ యామ్ వెరీ సారీ సంధ్య గారు, నన్ను క్షమించండి. నేను అలా తప్పుడు మాటలు మాట్లాడినందుకు మీరు నన్ను క్షమించాలి. ఇదేంటి ఈ పార్వతి ఇంకా రాలేదు? ఇంత తీరిగ్గా వస్తుందేంటి? అయ్యో, ఆవిడ అలా ఉన్నారు కాబట్టే అందుకే కోడలు ఇలా వ్యవహారాలు నడిపిస్తుంది. పోనీ ఫోన్లో వీడియో వద్దులే వదినా, కాసేపు ఆగు, వస్తుందేమో చూద్దాం. బాబు ఏమైంది? ఇంకా ఎంతసేపు పడుతుంది? చూస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. తొందరగా చూడు బాబు. నాకు తెలిసి నా వింధ్య ఏ తప్పు చెయ్యదని నాకు తెలుసు సంధ్య గారు. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? నేను ఇలా మాట్లాడితే తప్ప మీరు నోరు తెరవరని నాకు తెలుసు. ఈ బిడ్డ పోలికల మీద నాకు అనుమానం వచ్చిందే తప్ప నా వింధ్య మీద నేనెప్పుడూ అనుమానపడలేదు. నా దగ్గర ఏదో దాస్తున్నారు, అది తెలుసుకోవాలనుకున్నాను. అలా తన మీద అనుమానపడితే నేను ప్రవర్తించే విధానం వేరుగా ఉండేది. అయినా నేను రోజు అలా ప్రవర్తించి వెళ్తూ ఉంటే వింధ్య ఎంత మదన పడుతుందో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారని బలంగా నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అందుకే నేను ఇన్ని రోజులు నేను మిమ్మల్ని కలవటానికి ప్రయత్నించాను. పాపకి సంబంధించిన రహస్యం మీకు తెలిసే ఉంటుందని నేను ఏ నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కూడా నేను విడాకులని చెబితేనే మీరిక్కడికి వస్తారని అలా చెప్పాను. ఒక పక్కన మా అమ్మ కూడా తన పైన ఒట్టు వేసుకొని నిజం చెప్పరా, అసలు ఏంటి నీ సమస్య అని అడిగితే ఇది అని చెప్పలేక క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూశాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. చాలు సంధ్య గారు, అసలు ఏం జరిగిందో నాకిప్పుడు అంతా అర్థమైంది. కానీ మీరు చేసింది మాత్రం చాలా తప్పు. మీ కన్న బిడ్డని మీ భర్తకి మీ అత్తగారికి తెలియకుండా మిమ్మల్ని మీరే మోసం చేసుకొని ఒక ఫ్రెండ్ కోసం మీ బిడ్డనివ్వడం అనేది చాలా తప్పు. ఇంకా ఎంతసేపు పడుతుంది బాబు? అబ్బా వదిన గారు, ఇంకెంతసేపు? వాళ్ళు వెళ్ళిపోయాకొస్తారా? ఆటో ఆగిపోయింది, 2 నిమిషాల్లో వచ్చేస్తాను మీ దగ్గరికి. సరే వదిన, త్వరగా రండి. వస్తుందంటలేవే. బాబు ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయిందమ్మా. మేడం కూర్చోండి.
వింధ్య గారు, మీరు ఏం చేశారో మీకైనా అర్థం అవుతుందా? అసలు పురిటిలోనే బిడ్డ చనిపోతే మీ బిడ్డనివ్వడానికి మీకు మనసెలా వచ్చింది? తీసుకోవడానికి మా వింధ్యకి మనసెలా వచ్చింది? తర్వాత మీ బిడ్డ చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా మీ పాపని మీకివ్వకుండా వింధ్య ఈ నిజాన్ని ఎలా దాచిపెట్టింది? వింధ్య ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించింది? లేదు, ఇందులో వింధ్య తప్పేమీ లేదు. మాకు బిడ్డ లేదని మా కుటుంబం అంతా అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మీ కుటుంబంలో అందరూ ఆ పాపపై ప్రేమను పెంచుకున్నారు. ఆ బిడ్డ మీ బిడ్డే అని మీ అమ్మగారు పేరు కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాదు అబద్ధమని నేను ఎలా చెప్పగలను? అలా అని స్నేహం కోసం నవమాసాలు మోసిన పేగు బంధాన్ని తెంచేసుకుంటారా? త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదండి. నాకు అంతకు మించి వేరే దారి తెలియలేదు. చిన్నప్పటి నుంచి నాకు అన్ని వింధ్యే. అదంటే నాకు ప్రాణం. దానికోసం బిడ్డనే కాదు, నా ప్రాణం కూడా త్యాగం చేస్తాను. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ మా ఇద్దరి శరీరాలే వేరు, ఆత్మలొక్కటే. నేను ఆ రోజు నా బిడ్డనివ్వడం వల్లే ఈ రోజు నా వింధ్య ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నా చేతుల్లో బిడ్డ లేదని నేను ఎంత మదన పడుతున్నానో, పురిట్లో బిడ్డ చనిపోయిందని ఇంట్లో మా అత్తయ్య మా ఆయన ఎంత కుమిలిపోతున్నారు. మా బిడ్డని కోల్పోయామని మేమెంత బాధపడుతున్నామో, వాటన్నింటికంటే నా వింధ్య మొహంలో చిరునవ్వుని చూశాను. నా బిడ్డ వల్ల నా వింధ్య కాపురం చక్కగా ఉండడం చూశాను. వింధ్య బిడ్డ కోసం మీ అమ్మగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆడబిడ్డ పుట్టాలి, వాళ్ళ అమ్మ పేరు పెట్టాలి అని ఎన్నెన్నో కలలు కన్నారు. అంటే మీ అమ్మగారు వింధ్య బిడ్డ పురిట్లోనే చనిపోయింది అని తెలిస్తే తట్టుకోగలరా? వింధ్యని క్షమించగలరా? అందుకే ముందు వెనక ఆలోచించకుండా నా బిడ్డని వింధ్యకి ఇచ్చేశాను. మీరిస్తే తీసుకోవడానికి మీ ఫ్రెండ్ ఒప్పుకుందేమో కానీ నేనొప్పుకోను.